హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావనీస్ వరల్డ్. ఈరోజైతే మీ ముందుకు ఒక మంచి వీడియో, యూస్ఫుల్ వీడియోతోటి అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఒక పాత చీరతోటి మనము పిల్లలు పెద్దలకి డ్రెస్సులు కుట్టుకుంటాం కదా, అలాగే నేను ఈరోజు వాషింగ్ మిషన్కి ఒక డ్రెస్ కుట్టాను అనమాట. ఏంటంటే వాషింగ్ మిషన్ కవర్ అయితే కుట్టేశాను. మనం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనము ఈజీగా ఇంట్లోనే వాషింగ్ మిషన్ కవర్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే మనం కావాలనుకున్నప్పుడు కూడా దీన్ని వాష్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు వాష్ చేసినా ఏం కాదనమాట. చాలా చాలా నీట్గా ఉంది, ఎబ్బెట్టుగా లేదు, చాలా బాగుంది చూడడానికి కూడా. ఈరోజైతే నేను ఎలా స్టిచ్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ కవర్ అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే చూపించేస్తాను. వాషింగ్ మిషన్ ఫస్ట్ కొలతలు అయితే తీసుకోవాలన్నమాట. వాషింగ్ మిషన్కి టేప్ తోటి ఫస్ట్ వన్ సైడ్ అయితే చూసాను, ఫ్రంట్ సైడ్ అయితే చూసానంటే ఎంత వచ్చిందంటే 23 వచ్చింది. అలాగే ఇంకొక సైడ్ అనమాట, మనకు 4 సైడ్స్ ముందు వెనుక తర్వాత 2 సైడ్స్ ఒకేలా ఉంటాయి కాబట్టి నేనైతే ఫస్ట్ ఫ్రంట్ సైడ్ మళ్ళీ ఇంకొక లెఫ్ట్ సైడ్ అయితే చూసాను. అదే 22 ఉందన్నమాట. ఈ తర్వాత హైట్ ఎంత హైట్ ఉంది వన్ సైడ్ చూసుకుంటే మనకు 4 సైడ్స్ అంతే ఉంటుంది కాబట్టి తెలిసిపోతుందని వన్ సైడ్ అయితే చూస్తున్నాను. 32 ఉంది. ఇప్పుడు దీనికోసం అయితే నేనైతే పాలిస్టర్ బ్లౌజ్ పీస్లు 2 నా దగ్గర వేస్ట్ ఉన్నాయి అనమాట. అలాగే ఒక చీర, మీరు వాడట్లేదు అనుకున్న ఒక చీర, తర్వాత నేనైతే వర్క్ చీర, ఇది ఎప్పటి నుంచో ఉండిందనమాట చీర. ఈ చీర అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా బ్లౌజ్ పీస్లు ఉన్నాయి కదా, ఒక దాని మీద ఒకటి పెట్టేశాను అనమాట. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్కి చూసుకున్నాం కదా, వన్ సైడ్ 22 వచ్చింది, వన్ సైడ్ 23 వచ్చింది. 22 వచ్చినప్పుడు మనకు ఖర్చుల కోసము హాఫ్ ఇంచు అటు సైడ్ ఇటు సైడ్ అన్ని వైపులా వదులుకోవాలి కాబట్టి హాఫ్ ఇంచు 1 ఇంచు ఎక్స్ట్రా అనమాట. 22కి 1 ఇంచు ఎక్స్ట్రా, 23కి 1 ఇంచు ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. అలాగే వీడియోను కొంచెం అబ్జర్వ్ చేసుకుంటే ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేయకుండా మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ అయితే అలా కట్ చేసేసుకున్నాను. తర్వాత నేను దీంట్లో కొంగుకు ఫుల్ బాగా హెవీగా వర్క్ వచ్చింది కాబట్టి దీన్ని ఫ్రంట్ సైడ్ వేద్దామని అనుకున్నాను. కాబట్టి హైట్ ఎంత వచ్చింది, 32 వచ్చింది అనమాట. 32 వచ్చింది. వన్ సైడ్ మనకు ఆల్రెడీ వర్క్ చేసుకొని ఉంది కాబట్టి మనకు ఖర్చు కోసం అవసరం లేదు. ఇంకొక హాఫ్ ఇంచు 32.5 పెట్టేసి నేను కొంగు పళ్ళు అయితే మొత్తం కట్ చేసేసాను. ఇది మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది. దీనికి మనము పొడవు ఎక్కువ ఉంది కదా అంటే దీనికి మనం స్ప్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. స్ప్రిల్స్ పెట్టుకుంటేనే కొంచెం బాగుంటుంది, లుక్ బాగా కనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం ఎక్కువే మనం తీసుకున్నాం కదా. 22 సెంటీమీటర్, వన్ సైడ్ 22 ఇంచెస్, వన్ సైడ్ 23 ఇంచెస్ వచ్చింది కదా. దానికన్నా మీకు ఎంత కావాలంటే అంత స్ప్రిల్స్, ఎంత ఎక్కువ కావాలంటే అంత ఎక్కువ పెట్టుకుని క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. నేను అలా 4 సైడ్స్కి 4 క్లాత్లు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. పైన టాప్కి అయితే నేను 4 లేయర్స్ అయితే వేస్తున్నాను. 2 లేయర్స్ వచ్చేసి మన శారీది క్లాత్ అనమాట. తర్వాత అలాగే మనకి వన్ సైడు నేను చెప్పాను కదా 2 పాలిస్టర్ క్లాత్లు అయితే తీసుకున్నాను. సేమ్ కలర్ క్లాత్స్ ఉన్నా కూడా మీరు తీసుకునొచ్చు. కాకపోతే మనకు చీర ఎంత వీలైతే అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నదైతే తీసుకుంటాం. మనకు లోపల సైడ్ వాషింగ్ మిషన్ సగం కనిపించకుండా కొంచెం లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, వీడియో అబ్జర్వ్ చేస్తూ చూడండి. అలాగే నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ మధ్యలో సెంటర్లో అయితే మనం స్ప్రిల్స్ కుట్టుకునేది, తర్వాత అటు ఇటు మనకు చీర లేయర్స్, తర్వాత మనం ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న బ్లౌజ్ పీస్ లేయర్స్ అయితే పెట్టేసి వన్ సైడ్ అయితే అలాగా స్టిచ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇదే విధంగా మనం స్టిచ్ హాఫ్ ఇంచు మనం ఖర్చులోకి వదులుకున్నాం కదా, అదే విధంగా హాఫ్ ఇంచు మనకు స్టిచ్ అయితే వేసేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఖర్చు అయితే వేసేసుకున్న తర్వాత మళ్ళీ వన్ సైడ్ ఇంకొక సైడ్ మనకు చూడండి తీస్తే అలా వస్తుందన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది అనమాట. అదేవిధంగా 3 సైడ్స్ అయితే కుట్టుకోవాలి. వన్ సైడ్ అయితే ఓపెన్గా అలాగే ఉండాలన్నమాట. ఫస్ట్ మనం ఏ ప్రాసెస్ అయితే చూపించానో అదే ప్రాసెస్లో 3 సైడ్స్ కుట్టుకోవాలి. తర్వాత థర్డ్ వైపు ఎలా కుట్టుకోవాలంటే మనం వీడియోలో చూపిస్తున్నాను చూడండి, జాగ్రత్తగా చూడండి. అలా పెట్టేసి దాని మధ్యలో మనం ఇంకొకటి స్ప్రిల్స్ పెట్టి కుట్టుకున్నాం కదా, దాన్ని అయితే పెట్టేసుకోవాలి. నేను తర్వాత పైన టాప్ పీస్ ఉంది కదా, దాన్ని అయితే నేను ఏం చేశానంటే ఇట్లా స్క్వేర్స్గా బాక్సెస్గా స్టిచ్ అయితే వేసుకున్నాను.
ఇలా వేసుకుంటే మనకు డిజైన్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. చూసారా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా 4 సైడ్స్ 4 పీసెస్ అనమాట. ఇలా ఈ విధంగా ఉంటేనంటే మనకి వాష్ చేసుకోవడానికి కానీ మన పైప్స్ వైర్స్ వచ్చినా కూడా పెట్టుకోవడానికి చాలా ఈజీగా కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి నేను అలా అయితే స్టిచ్ చేశాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.